మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్రపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పోలీస్ కస్టడీకి తీసుకుని రవీంద్రను అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో ఒక్కో విషయం బయటపడుతూ ఉండటంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు మౌనిక పేరెంట్స్. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. హత్య కేసులో క్షణానికొక కోణం బయటపడుతుంది. ప్రతిరోజు ఏం జరిగిందనేది రోజుకొక కథనం బయటపడుతుంది. పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కళ్ళ ముందే రోజులన్నీ కూడా కరిగిపోతున్నటువంటిది అయితే ఉంది. ఈ వేళకి అంటే 29వ తేదీన హత్యకు గురైనటువంటి మౌనిక ఈ రోజుకి 11 రోజులు మనం చూస్తున్నాం కదా. తల్లిదండ్రుల రోదన వేదన మాటల్లో చెప్పలేం. ఎందుకు అంటే ఈవేళ ఒక్కరోజే కాదు, ఏదో మీడియా వాళ్ళు ఉన్నారనో లేకపోతే బంధువులు చుట్టాలు వస్తున్నారనో బాధపడాలనో కాదు. మనం ఒక్కసారి కనుక మౌనిక ఫోటో చూస్తే పెళ్లి చేసి నిండు ముత్తైదులాగా చాలా అందంగా అలంకరించి పెళ్లి కొడుక్కి వాళ్ళ బంధువులకి అప్పగించాల్సినటువంటి మౌనికని ఈవేళ శవాన్ని అంటే ఆమె చనిపోయిన తర్వాత ఒక ఫోటోకి దండేసి అందంగా అలంకరించినటువంటి ఘటన ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరికి కన్నీళ్లు రప్పించేటటువంటి సంఘటన అనే చెప్పాలి. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముందుగా మొత్తం ఈమె డబ్బుల కోసం వేధింపులు గురి చేస్తుంది, అందుకనే రాక్షసత్వంగా నేను చంపేశానని రవీంద్ర అంగీకరించినటువంటిది అయితే ఉంది. కానీ క్షణానికి ఒక విషయం కొత్త కోణం బయటపడుతున్నటువంటి సంఘటన అయితే చూడొచ్చు. తల్లిదండ్రుల రోదన అయితే దాన్ని వెనక్కి తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ ఇంట్లోనైనా సరే ఒక శుభకార్యం జరిగితే ఆ శుభకార్యానికి ఇంటిని వాకిల్ని తర్వాత పరిసరాలని అందంగా అలంకరించుకుంటాం, తల్లిదండ్రులు మంచి బట్టలు కట్టుకుని బంధువుల్ని కుటుంబ సభ్యులను పిలుచుకుంటాం. కానీ పెళ్లి చేసి పంపాల్సినటువంటి కూతురు ఇవాళ శవమైతే వెళ్ళడం చూస్తే ఫోటోకి దండ పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఫోటో ముందు కూర్చుని తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి సంఘటన మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కొత్త కోణాలు అయితే వచ్చినాయి. రవీంద్ర తన ఇంట్లోనే కాదు ఆ అమ్మాయిని అసలు హత్య చేయడం కానీ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి డెడ్ బాడీని ముక్కలుగా కట్ చేయడం కానీ ఇంట్లో కాదు, అతని స్నేహితుని ఇంట్లో హత్య చేశాడని ఆ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతం కస్టడీలో ఉన్నటువంటి రవీంద్ర మరొక విషయాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మా అంటే ఇది అడగాలనో బాధ పెట్టాలనో కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి వరకు మీ అమ్మాయి డబ్బుల కోసం వేధింపులకు గురి చేసింది, అందుకే నేను చంపేశానని చెప్పినటువంటి వాడు అసలు ఆ ఇంట్లోనే హత్య చేయలేదు, ఎక్కడో వేరే చోట హత్య చేసి ఒక సూట్ కేసులో బాడీ మొత్తాన్ని మడత పెట్టేసి దాంట్లో ప్యాక్ చేసి తీసుకొచ్చి అత్యంత దారుణంగా మొక్కల కింద నరికేశాడు. బహుశా అన్నీ అనుకూలిస్తే ఈ నెల వచ్చే నెల పై నెల పెళ్లి చేసి నిండు ముత్తైదులాగా పంపించాల్సి మీ కూతురి వాళ్ళ చూస్తున్నాం కదా ఫోటోలో ఇట్లాగా ఉన్నటువంటిది. అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్నారు? అసలు జరగలేదండి. జరిగితే ఇన్ని రోజులు తిప్పుతారా? ఇన్ని రోజులు అతనికి అలాగే ఒక దెబ్బ కూడా కొట్టకుండా అలా ఉంచుతారా? మమ్మల్ని మాత్రం మీ అమ్మాయి ఎలాంటిదని అపనిందలు వేస్తున్నారండి. పిల్ల చచ్చిపోయే కంటే ఇలా అపనిందలే ఎక్కువగా బాధ పెడుతున్నాయి. పిల్లకి రోజుకొక కథ అల్లుతున్నారు. ఈవేళ మా పాప తప్పు కాదు, ఆ రవీంద్రది తప్పు. ఎక్కడో చంపేసి ఎక్కడికో తీసుకెళ్ళి ఏవేవో ముక్కలు చేసి వాడు ఒక్కడే కాదండి, వాడితోటి ఇంకా ఎవరో ఉన్నారు. ఆ ఎవరో వీళ్ళు తీయాలి కదండి. వీళ్ళు తీయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు సార్? 11 రోజుల నుంచి ఇదే కన్నీళ్ళు. ఒకసారి మీ కూతురుని చూస్తున్నారు కదా, నిండు ముత్తైదులాగా పెళ్ళికి రెడీ అయినటువంటి పెళ్లి కూతురులాగా కనిపిస్తుంది నా కంటికైతే. అవును సార్, అది నిజమే, ఆ మాట నిజమే సార్. పెళ్ళికి సిద్ధపడ్డ పిల్లలాగా ఉన్నదండి. పెళ్లి చేయాలి సంబంధం చూస్తున్నా అన్న ఆ పిల్లకి ఇలాగ అయిపోయింది. ఇంతలో ఈ ఘోరం జరిగింది. మళ్ళీ మీరు పిలిచిన తర్వాత కూడా పోలీసులు అసలు మీకు ఏ సమాధానం చెప్తున్నారు? అంతా తప్పు మీ అమ్మాయిదే ఇట్లానే మాట్లాడుతున్నారా వాళ్ళు కూడా? అసలు ఏమన్నా మాతో పోలీసులు ఏం మాట్లాడలేదు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమన్నా చెప్తాను, ఎక్కడికి వెళ్ళి వచ్చి చెప్పమన్నా చెప్తాను. మా దగ్గరికి రాలేదు, నన్ను ఏం క్వశ్చన్లు అడగలేదు. మీరు మీడియా వాళ్ళే నాకు ప్రశ్నలు వేస్తున్నారు, మా గురించి మంచి చెడు రాస్తున్నారు, చెప్తున్నారు. వాళ్ళ పోలీసులు మమ్మల్ని ఏం అడగలేదండి. అసలు మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ఏదో నేను లొంగిపోయాడు కాబట్టి అతను అరెస్ట్ చేసాం, జైల్లో పెట్టేసామని పోలీసులు కూడా చేతులు దులిపేసుకుంటున్నారా? దీని వెనక ఇంకెవరు ఉండొచ్చా? దీని వెనక ఎవరో ఉండొచ్చు సార్. ఎందుకంటే మాకు వచ్చి ప్రశ్నలు వేయలేదు, మా వీధికి వచ్చి ఎంక్వైరీ చేయలేదు సార్. మీరు మీడియా వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు రాలేదు. మా గురించి ఎంక్వైరీ చేయడం కానీ మమ్మల్ని క్వశ్చన్లు వేయడం కానీ ఏమీ చేయలేదు. ఈ కేసు వెనుక ఏదో జరుగుతుంది సార్. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు సార్. మేము ఇదే చెప్తున్నాం సార్, మాకు మా పిల్లకి న్యాయం జరగాలండి.
నా బిడ్డకి అయిపోగా నా హెల్త్ పాడైపోయిందండి. కొద్దిగా బాగుండేది కాదు, ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది. ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేసుకుంటాం. పెళ్లి చేయవలసి పంపించవలసిన పిల్లలకి ఏంటి మేము తలగొర పెట్టవలసి ఏంటి మాకు తలగొర పెట్టవలసిన పిల్ల ఏంటి ఇలాగే మాకు జరుగుతుందని ఏ ఆడపిల్లకి జరగకూడదు. అయ్యా ఇక వాడికి పూర్తి ఏంటి ఇక ఇంకా పూర్తి ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అన్ని కదా ఎంత పెద్దలు ఎంత ఉన్నారో వాళ్ళందరినీ తీసి ఏంటి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టి చట్టరీత్యా న్యాయం చేయండి. మరొక ఆడపిల్లకి ఇదే విషయం జరగకూడదు. కరెక్ట్ వేలోనే వెళ్తుంది అనుకోవాలా ఈ కేసుకి సంబంధించి? మొదటి నుంచి కూడా మేము చెప్తుంది వాళ్ళ దర్యాప్తులో ప్రొసీజర్ ఆస్పెక్ట్స్ ఏం పాటించలేదని, సాక్ష్యాధారాన్ని సేకరించలేదని. ఎందుకంటే తన మీద సెక్సువల్ అఫెన్స్ జరిగిందేమో అని చెప్పేసి ఆ విధమైన కోణంతో మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా, సాక్ష్యాలు మాఫీ కాకుండా ఉండడానికి సాక్ష్యాధారాలు తనంతట తానే టైం గడిచే కొద్ది కూడా కొన్ని మాయమైపోతాయి. కాబట్టి అట్లాంటి బట్టలు ప్రిజర్వ్ చేయడం కానీ, ఆ అమ్మాయి మీద ఏమైనా స్టెయిన్స్ ఉన్నాయో కానీ ఇట్లాంటివన్నీ తీసుకున్నారా అని చెప్తే అలాంటి ఏమి తీసుకోలేదని చెప్పేసి ఒక పక్క సిపి గారు వాళ్ళ అధికారులకు చెప్పారు. కానీ ఏసీపీ గారు మాత్రం అలాంటిది ఏమి జరగలేదండి అని చెప్పేసి ఆయన తోసిపుచ్చేశారు. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా ఏ విధంగా చెప్తారు? అసలు ప్రాథమిక నిర్ధారణలో సీన్ ఆఫ్ ఎఫెన్స్ చూస్తే ఇలా కనపడద్దని చెప్తాం కానీ కనపడని చెప్పగలరు, కానీ ఇంటర్నల్గా ఏది బయటపడే అవకాశం ఉంటుంది కదా, లేకుండా ఎలా స్టేట్మెంట్ ఇస్తున్నారు అనుకో. అంటే ఒక మొత్తం కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాల్సి ఉంటుంది. అనేక నిపుణుల కమిటీ చేత నిర్ధారించబడాల్సిన విషయాలని ముందుగానే ఏ దర్యాప్తు అధికారు అలాంటిది ఏమీ జరగలేదని చెప్పడం, ఆయన ఒక చాలా ఫస్టే చెప్పాము మనం బేసిక్గా అతను ఏం నేరస్తుడు కాదని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా అనేక విషయాలన్నింటినీ కూడా ఏదో గొడవలో ఘర్షణలు ఏదో జరిగిందని చెప్పడం, ఇవన్నీ కూడా ఆ కథ వినిపించారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆ కథ అయిపోయినాక ఇప్పుడు వినిపిస్తున్నారు కదండి కొత్త కథ. ఈ కొత్త కథ ప్రకారం ఏమిటి, నేరము అక్కడ కాదు వేరే చోట నేరం అంటే చంపడం జరిగింది, అక్కడ నుంచి బాడీని తీసుకొచ్చి ఇప్పుడున్న అపార్ట్మెంట్లో ముక్కలుగా నరికాడు అని ఇప్పుడు కొత్త కథ ఏదైతే చెప్తున్నారో దీనికి కూడా ఈ కథకు కూడా కాళ్ళు తలా తోకలేదు. ఎందుకనంటే ఆ అపార్ట్మెంట్ దగ్గర నుంచి చంపేసిన అపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇళ్ళ దగ్గర నుంచి ఈ అపార్ట్మెంట్ తీసుకురావడానికి ఎలా తీసుకొచ్చాడు అంటే ఒక బ్యాగులో కుక్కేసి తీసుకొస్తే బ్యాగ్ కుక్కడానికి పనికొచ్చే బ్యాగ్ లాగే ఉందా, లేదా అక్కడ తీసుకొచ్చేటప్పుడు ఏదైనా సీసీ సంబంధించిన ఫుటేజ్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారా? మొదటి నుంచి మేము అడుగుతుంది ఏంటంటే కేసుకు సంబంధించిన వివరాలు చాలా వరకు బయటపడిపోయినాయి, ఇన్వెస్టిగేషన్లో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. మరి ఎందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ కానీ ఇట్లాంటి వివరాలని ఎందుకు బయట పెట్టట్లేదు అనుకో? నేరస్తులని కాపాడే ఉద్దేశం లేకపోతే కనుక ఇలాంటిగా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించరండి. దర్యాప్తు అధికారి యొక్క గ్యాప్స్ అంటామా లేకపోతే తెలియనితనమేమి కాదు, అంతా తెలిసి ఉద్దేశపూర్వకంగా వైట్ పేపర్స్ మీద సంతకం పెట్టేటువంటి ఇంటెన్షన్ కాదా అండి? ఆయన మేము అడిగాం 161 స్టేట్మెంట్స్ మీ దగ్గర కట్టారా, మీ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకున్నారా అని అడిగితే వాళ్ళ నాన్నగారు చెప్పారు, లేదమ్మా నా దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి మా పాప దగ్గర నుంచి మా బాబు దగ్గర నుంచి వైట్ పేపర్స్ మీద సంతకాలు తీసుకున్నారు అని చెప్పారు. అదేంటండి ఒక స్టేట్మెంట్ 161 స్టేట్మెంట్ కట్టేటప్పుడు వాళ్ళు ఆయన చెప్పింది రాసుకోవాలి, నలుగురు చెప్పింది రాసుకున్న తర్వాత అది చదివి వినిపించాలి, అది వాస్తవంగా ఉందో లేదో కనుక్కోమని చెప్పి తర్వాత సంతకం పెట్టించుకోవాలి. అదేమీ లేకుండా వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకొని వెళ్ళారంటే దాంట్లో ఎవరిని రక్షించే ఉద్దేశం అందులో ఉందని అనుకోవాలి. కాబట్టి ఇదంతా ఉద్దేశపూర్వకంగా నడుస్తుందని అనుకోవాలి. ఇక్కడ మేజర్గా చూస్తే ఇప్పుడు మౌనిక హత్య చేసింది ఒక ప్లేస్లో, ఆ ఇంట్లో నుంచి బాడీ మొత్తాన్ని మడత పెట్టేసి ఒక సూట్ కేసులో లాక్ చేసి దాదాపుగా 100 నుంచి 200 మీటర్లు ఆ సూట్ కేసుని లాక్కి వెళ్ళి తన ఇంట్లోనే ముక్కలుగా చేశాడని ఇప్పుడు కొత్తగా వెళ్ళినటువంటి కథ. అసలు కొత్తగా వెళ్ళింది అనుకోవాలా, పోలీసులు ఇచ్చినటువంటి నిజమైన దర్యాప్తులు తేలింది అనుకోవాలా, అసలు అతను మెంటల్ నేచర్ ఎలా ఉందనుకోవాలి? అసలు ఇప్పటివరకు రాష్ట్ర హోంమంత్రి స్పందించలేదు, మహిళా కమిషన్ ఎక్కడున్నారో తెలియదు. అంటే చనిపోయింది ఆడపిల్ల కదా లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి కదా, ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోవాలి? అసలు తీవ్రమైన నేరాల్లో ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వని కారణంగా ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ కంటికి కనిపిస్తుందో అది ఆన్ గ్రౌండ్ కొరాబరేట్ అవ్వలేదనే విషయాన్ని పబ్లిక్గా చెప్పాము, మాట్లాడాము. ఈరోజు అదే బయటపడింది. అయితే ఇప్పటికీ మేము ఒక విషయాన్ని ఖండిస్తున్నాం. రేపు పొద్దున్న ఇది కోర్టుకు వెళ్ళినా కూడా సపరేట్గా ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేకపోతే కోర్టు నుంచి కానీ డైరెక్షన్ తీసుకొని ప్రాసిక్యూషన్ ఎవరైతే చేస్తారో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్లేస్లోని ఒక ప్రైవేట్ పర్సన్ని కూడా అసిస్టెన్స్ కోసం పెట్టి ప్రాసిక్యూషన్ కూడా చేయిస్తామని చెప్తూ ఇప్పుడు అసలు విషయం చెప్పాల్సింది ఏంటంటే నేరం జరిగిన స్థలం మారింది, అసలు అది కాదని మొదటి నుంచి చెప్తున్నాం. ఒకరికి మించి ఎక్కువ మంది ఉంటారని ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నాం. అలాగే ఎవరో ఒకరు ప్రోద్బలంతో ఒకళ్ళు వచ్చి సరెండర్ అయిపోయి మిగతా వాళ్ళని దాచిపెట్టే అవకాశం ఉందని చెప్తున్నాం. దీనికి ఇప్పుడు ఈరోజు మనకి క్లియర్ ఎవిడెన్స్ ఏంటంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి బ్లడ్ స్టెయిన్స్ గురించి అంతలాగా మాట్లాడడానికి కారణం అదే. డిఎన్ఏ అందులో ఒకళ్ళున్నా 100 మంది ఉన్నా జస్ట్ ఒకసారి టచ్ చేసినా రకరకాలుగా డిఎన్ఏలు దొరుకుతాయి. సో ఈరోజు ముఖ్యంగా మనం గమనించవలసింది ఇప్పటి వరకు ఒక కథ చెప్పారు కదండి,
ఇప్పుడు ఇది మరో కథ, ఇది నిజం కాదని చెప్తున్నాం. దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ అవ్వకపోతే ఎలా ఇన్వెస్టిగేషన్ చేయించాలి, ప్రభుత్వం ద్వారా ఒక ఆర్డర్ తీసుకొచ్చి కోర్టుల ద్వారా ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి ప్రొసీజర్ కూడా ముందుకు వెళ్తాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసే వరకు కూడా ఈ కేసులో నిజాలు బయటపడే అవకాశం అయితే లేదు. అప్పటి వరకు కూడా మేము ఖచ్చితంగా మౌనిక తల్లిదండ్రులకి హెల్ప్ చేస్తూనే మేము ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తామన్నట్టు న్యాయవాదులు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే కేసులో రోజుకు ఒక కొత్త కోణం అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖ.